భారత్ జోలికి ఎవరొచ్చినా కేల్ ఖతం చేయాలి. దాడులు చేయాలనుకున్న వారిని తిప్పికొట్టాలి. ఏ మిసైల్ అయినా మన భూభాగంలోకి వస్తేనే మాడి మసైపోవాలి. ఇదే టార్గెట్ గా అడుగులు పడుతున్నాయి. 15 ఆగస్టు రోజున ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ మిషన్ సుదర్శన్ చక్ర ప్రకటించారు. 2035 నాటికి దేశంలోని కీలక ప్రాంతాలను రక్షించుకోవడమే లక్ష్యంగా అడుగులు పడబోతున్నాయి. ఇంతకీ ఈ మిషన్ ను ఎలా ఆపరేట్ చేయబోతున్నారు? మన గగన తలం ఇక శత్రు దుర్భేద్యం. ఏ మిసైల్ వచ్చినా మాడి మసైపోవాల్సిందే. మన వైపు చూడాలంటేనే భయం పుట్టించేలా, శత్రువు గుండెలదిరేలా సుదర్శన్ చక్ర యాక్టివేట్ అవుతోంది. దేశ రక్షణలో కథ మార్చేయబోతోంది. आने वाले 10 साल में 2035 तक राष्ट्र के सभी महत्वपूर्ण स्थलों, जिनमें सामरिक के साथ साथ सिविलियन क्षेत्र भी शामिल है, भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था, उस सुदर्शन चक्र की राह को चुना है. చూశారుగా ప్రధాని మోదీ చెప్తున్న మాట. భగవాన్ శ్రీకృష్ణ మార్గంలో సుదర్శన చక్రాన్ని యాక్టివేట్ చేస్తామంటున్నారు. కథ మార్చేస్తామంటున్నారు. శత్రు సంహారం చేస్తామంటున్నారు. మన వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేస్తామంటున్నారు. అందుకోసం మిషన్ సుదర్శన చక్రను తెరపైకి తీసుకొచ్చారు. 2035 నాటికి దేశంలోని కీలక ప్రాంతాలను, అంటే హాస్పిటల్స్, పౌర ప్రాంతాలు, స్ట్రాటజిక్ లొకేషన్స్, ఇలాంటి వాటిని శత్రు క్షిపణుల నుంచి రక్షించటం దీని ఉద్దేశం. చెప్పాలంటే మన గగనతలం మరింత శత్రు దుర్భేద్యం కాబోతోంది. శత్రు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేయబోతోంది. కొత్త తరం టెక్నాలజీతో దేశ ప్రజలకు రక్షణ, భరోసా కల్పించటమే మిషన్ సుదర్శన చక్ర ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం మన వద్ద 3 S-400 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిని రష్యా నుంచి కొనుగోలు చేశాం. మే నెలలో ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ కు చెందిన 15కు పైగా సిటీలపై పాక్ ప్రయోగించిన మిసైల్స్ ను మార్గ మధ్యలోనే న్యూట్రలైజ్ చేసి పడేశాయి. S-400 గరిష్టంగా 400 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్ 600 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్ స్ట్రైక్స్ ను గుర్తించి అడ్డుకుంటుంది. ప్రస్తుతం ఏఐ జమానాలో యుద్ధాలు ఎలా మారిపోయాయంటే, శత్రు దేశాల సైనికులు మన దేశ భూభాగంలోకి చొరబడి యుద్ధం చేసే పరిస్థితి లేదు. అందుకే ఏ దేశమైనా వారి గగనతలాన్ని కాపాడుకునే పనిలో ఉంటాయి. రివర్స్ అటాక్స్ చేస్తాయి. మన దగ్గర ఉన్న ఈ 3 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భవిష్యత్ యుద్ధ అవసరాలకు సరిపో. అందుకే భారత్ S-500 కొనుగోలు కోసం రష్యాతో సంప్రదింపులు మొదలుపెట్టింది కూడా. ఇది S-400 తో పోలిస్తే మరింత ఎఫెక్టివ్ అన్నమాట. ఇది వస్తే బాహుబలి 2 అవుతుంది. దీన్ని ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ లో సుదర్శన చక్రగా పిలుస్తున్నారు. అయితే మోదీ ప్రతిపాదించిన మిషన్ సుదర్శన చక్ర యావత్ దేశాన్నే కాపాడే మల్టీ లేయర్డ్ ప్రొటెక్షన్ షీల్డ్ అన్నమాట. आने वाले 10 साल में 2035 तक राष्ट्र के सभी महत्वपूर्ण स्थलों, जिनमें सामरिक के साथ साथ सिविलियन क्षेत्र भी शामिल है, जैसे अस्पताल हो, रेलवे हो, जो भी आस्था के केंद्र हो, उन्हें टेक्नोलॉजी के नए प्लेटफॉर्म द्वारा पूरी तरह सुरक्षा का कवच दिया जाएगा. సుదర్శన్ చక్ర మిషన్ మన దేశ జనాన్ని, అలాగే కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ను శత్రుదాడుల నుంచి రక్షించడానికి అధునాతన నిఘా, సైబర్ సెక్యూరిటీ, ఫిజికల్ గా సేఫ్టీ కలిగించే ఫ్రేమ్వర్క్. ఆపరేషన్ సింధూర్ లో ఏకంగా 100 గంటల పాటు పాకిస్తాన్ క్షిపణి ప్రయత్నాలను న్యూట్రలైజ్ చేయడం ద్వారా తన పరాక్రమాన్ని ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ISCCS నిరూపించుకుంది. ఇది సక్సెస్ఫుల్ గా తన సమర్థతను చాటుకుంది. ISCCS అన్నది ఎయిర్ డిఫెన్స్ కోసం
స్ట్రాటజిక్ కమాండింగ్ నెట్వర్క్. దీన్ని డీల్ చేస్తూనే మిషన్ సుదర్శన చక్ర పేరుతో మరింత సమగ్రమైన కవచాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది భారత్. శత్రు దేశాల దాడులను ఎదుర్కోవటమే కాదు, ఎదురుదాడి చేయటానికి భారత్ తన బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను రంగంలోకి దింపుతుంది. 500 కిలోమీటర్ల అటాక్ రేంజ్ ను కలిగి ఉన్న ప్రళయ్, నిర్భయ్, అలాగే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి వంటి వాటిని ప్రయోగించే అవకాశం ఉంది. ISCCS ను మరింత అప్డేట్ చేయడంతో మిషన్ సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్ ను డెవలప్ చేసే ఛాన్స్ ఉంది. అమెరికాకు కొత్తగా గోల్డెన్ డోమ్ వచ్చింది. ఇజ్రాయెల్కు ఇప్పటికే ఐరన్ డోమ్ ఉంది. మరి మనకు ఓ డోమ్ కావాల్సిందే. ఇటు పాకిస్తాన్, అటు చైనా కాసు కూర్చున్నాయి. మరి వీళ్ళంతరినీ ఎదుర్కోవాలంటే పకడ్బందీ వ్యూహాలు అవసరం. అందుకే మిషన్ సుదర్శన చక్ర తెరపైకొచ్చింది. ఇజ్రాయెల్ కు ఐరన్ డోమ్. అమెరికాకు గోల్డెన్ డోమ్. మనకు ఖతర్నాక్ డోమ్ రాబోతోంది. అది కూడా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో. అవును, మిషన్ సుదర్శన చక్రతో సీన్ మొత్తం మారిపోబోతోంది. భారత్ అనుకుంటున్న మిషన్ సుదర్శన చక్ర లక్ష్యం నెరవేరితే అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగి ఉన్న ఇజ్రాయెల్ వంటి దేశాల సరసన చేరొచ్చు. ఇజ్రాయెల్ కు కీలకమైన ఐరన్ డోమ్ ఉంది. ఇదే క్షిపణి లాంచర్ నుండి 4 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో దూసుకొచ్చే స్వల్ప శ్రేణి మిసైల్ ను, మోటార్ షెల్స్ ను అడ్డుకుంటుంది. 2011 నుంచి ఇజ్రాయెల్ కు ఈ ఐరన్ డోమ్ పనిచేస్తోంది. వీటికి 90% సక్సెస్ రేట్ ఉందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు అంటున్న మాట. అమెరికా మొత్తాన్ని కవర్ చేసేలా ట్రంప్ గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేసుకుంటామని గతంలోనే ప్రతిపాదించారు. ఈ మిషన్ కు ఏకంగా $175 బిలియన్ అవసరమవుతాయి. ఈ ప్రాజెక్టుతో భూమి, సముద్రం, స్పేస్ ఇలా ఎక్కడి నుంచి మిసైల్స్ వచ్చినా ముప్పును ఎదుర్కొంటాయి, అడ్డుకుంటాయి, న్యూట్రలైజ్ చేస్తాయి. ఇప్పటికే రష్యాకు తన రాజధాని మాస్కో, ఇతర ప్రధాన నగరాలను కాపాడుకునేలా A-135 యాంటీ బాలిస్టిక్ డిఫెన్సివ్ సిస్టమ్ ను కలిగి ఉంది. మధ్యస్థ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోగల S-400 కూడా ఉంది. అటు చైనా కూడా విభిన్న శ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కలిగి ఉంది. పాకిస్తాన్ కూడా దేశీయంగా ఉత్పత్తి చేసుకున్న, అలాగే దిగుమతి చేసుకున్న ఎక్విప్మెంట్స్ తో టైర్డ్ వ్యవస్థను కలిగి ఉంది. అయితే అదంతా ఎఫెక్టివ్ కాదు. మన మిసైల్స్ ను పాక్ డిఫెన్స్ సిస్టమ్ ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. అందుకే మనం పాక్ ఎయిర్ బేస్ లను ఈజీగా టార్గెట్ చేయగలం. భారత్ కు 2014లో డిఫెన్స్ బడ్జెట్ 2.53 లక్షల కోట్లుగా ఉండేది. కానీ ప్రస్తుతం అది 6.81 లక్షల కోట్లకు పెంచుకుంది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న థ్రెట్స్ తో తప్పదు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి రిలీజ్ చేసిన 2024 డేటా ప్రకారం డిఫెన్స్ సెక్టార్ కు ఎక్కువ ఖర్చు చేసే దేశాల్లో భారత్ 5వ అతిపెద్ద దేశంగా ఉంది. $86 బిలియన్ వ్యయం చేస్తోంది. ఇది పాకిస్తాన్ కంటే దాదాపు 9 రెట్లు ఎక్కువ. అదే సమయంలో చైనా తన డిఫెన్స్ కోసం $314 బిలియన్ ఖర్చు చేస్తోంది. బడ్జెట్ కేటాయింపుల పరంగా ఇటీవలి సంవత్సరాల్లో వార్షిక పెరుగుదలను నమోదు చేసినప్పటికీ జీడీపీలో రక్షణ వ్యయం ఇప్పటికీ 1.9% వద్దే చాలా తక్కువగా ఉంది. నిజానికి జీడీపీలో 3% రక్షణ అవసరాలకు కేటాయించాలన్న సిఫారసులున్నాయి. జీడీపీ పరంగా చూస్తే రక్షణ రంగానికి ఎక్కువ ఖర్చు చేసే దేశాల్లో యుఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దాని జీడీపీలో 3.2% రక్షణ అవసరాలకు కేటాయిస్తుంది. మన దగ్గర మిషన్ సుదర్శన చక్ర పట్టాలెక్కాలంటే మొత్తం 15 నుంచి 20 బిలియన్ అవసరమవుతాయన్న అంచనాలున్నాయి. అలాగే ఏటా ఈ సిస్టమ్ మెయింటెనెన్స్ ఖర్చులు $3 బిలియన్ ఉంటాయంటున్నారు.
ఈ కొత్త ప్రాజెక్టులో దేశీయ కంపెనీలకు చాలా బూస్టప్ రాబోతోంది. ఇందులో టాప్ సైంటిఫిక్, డిఫెన్స్ సెక్టార్ కంపెనీలు అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన ఇన్నోవేటర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండబోతోంది. మేక్ ఇన్ ఇండియా స్వావలంబనతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. అన్ని రకాల దాడులు ఇన్క్లూడ్ సైబర్ థ్రెట్స్ ను కూడా ఎదుర్కొనేలా రెడీ కాబోతోంది మిషన్ సుదర్శన చక్ర. రష్యాతో జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ ఇప్పుడు ఎక్కువగా దేశీయంగానే ముందుకెళుతోంది. సిప్రి రిపోర్టు ప్రకారం ఉక్రెయిన్ తరువాత రెండవ అతిపెద్ద ఆయుధాల దిగుమతి చేసుకునేది భారతే. ఈ సమస్యలను తగ్గించడం కూడా సవాల్గా ఉంది. అదే సమయంలో దేశమంతా రక్షణ కవచం ఏర్పాటు చేయటం కష్టమని కొందరు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వాదిస్తున్నారు. అసాధ్యమంటున్నారు, ఆచరణ సాధ్యం కాదంటున్నారు, మెయింటెనెన్స్ ఎక్కువంటున్నారు, కోఆర్డినేషన్ కష్టమంటున్నారు. అయితే వీటన్నిటినీ అధిగమించేలా ప్లాన్స్ ఉంటాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అయితే మిషన్ సుదర్శన చక్ర డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ను న్యూట్రలైజ్ చేసే కెపాసిటీతో ఉంటాయి. ఆపరేషన్ సింధూర్తో ఒక విషయమైతే క్లియర్ అయింది. మన గగనతలాన్ని కాపాడుకోవటమే కాదు, ప్రళయ్, నిర్భయ్, బ్రహ్మోస్ వంటి మిసైల్స్ తో కౌంటర్ అటాక్ కూడా చేస్తాయి. దీంతో మన రక్షణ శక్తి ఏంటో అందరికీ తెలుస్తుంది. శత్రువుకు భయం పుట్టిస్తుందంటున్నారు. అలాగే సుదర్శన చక్ర కంప్లీట్ అయితే దక్షిణాసియాలో, ఇండో పసిఫిక్ రీజియన్ లో రాజకీయ ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తుంది. పాకిస్తాన్, చైనా వంటి సమీప శత్రువులపై ఒత్తిడిని పెంచుతుంది. మిషన్ సుదర్శన చక్రకు 15 నుండి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం. ఏటా $3 బిలియన్ ఆపరేటింగ్ ఖర్చు ఉన్నా ఇది రక్షణ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతుంది. AI, లేజర్ వెపన్స్, డ్రోన్ డిటెక్షన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. భారత యువతను డిఫెన్స్ సెక్టార్ రీసెర్చ్ లో స్కిల్స్ పెంచుకునేలా చేస్తుంది. ప్రైవేట్ రంగ సంస్థలకు మంచి అవకాశాలను అందిస్తుంది. పైగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రష్యా, ఇజ్రాయెల్ నుండి ఆయుధాల దిగుమతులను తగ్గిస్తుంది. మనీ ప్రవాహం స్థానిక ఆర్థిక వ్యవస్థలోనే తిరుగుతుంది. ఆపై ఆయుధాలు, క్షిపణుల ఎగుమతికి ఉపయోగపడుతుంది. అంటే దిగుమతి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ వెళుతుంది. ఇప్పటికే బ్రహ్మోస్ సహా కొన్ని రకాల క్షిపణులను పలు దేశాలకు భారత్ ఇప్పటికే ఎగుమతి చేస్తోంది కూడా. జీడీపీలో రక్షణ రంగానికి 3% ఖర్చు చేస్తే దీర్ఘకాలంలో డిఫెన్స్ ఇండస్ట్రీలో వృద్ధిని ప్రోత్సహిస్తుంది. సో ఫైనల్ గా ఒక బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ శత్రు దేశాలపై ఒత్తిడిని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. భారత గగనతలం శత్రు దుర్భేద్యం కావాలంటే చేయాల్సింది చాలా ఉంది. ఇది ఇనిషియల్ స్టేజ్ మాత్రమే. మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి.